ఈ వీడియో ప్రజా ప్రయోజన పరిశోధన మాత్రమే. అందుబాటులో ఉన్న పత్రాలు, మ్యాప్లు, కోర్టు కేసులు, ప్రభుత్వ సమాచారం ఆధారంగా విశ్లేషణ చేయబడింది. ఇది ఆరోపణ కాదు. 2536 ఎకరాల ప్రభుత్వ భూమి మ్యాప్లో ఉంది, మెమోలో ఉంది, కోర్టు కేసుల్లో ఉంది. కానీ ధరణిలో లేదు, భూభారతిలో లేదు. అసలు ఈ భూమి ఎక్కడుంది? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ వద్ద పహణీలు, సేతువార్, ఎఫ్ఎంబి, టిప్పన్, ధరణి స్క్రీన్ షాట్లు, కోర్టు పత్రాలు ఉంటే వీడియో చివరిలో చెప్పిన విధంగా మాకు పంపండి. నమస్కారం, మీరు చూస్తున్నారు ద్రవిడియన్ న్యూస్ టీవీ. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామంలోని సర్వే నంబర్ 288 గురించి. మా వద్ద ఉన్న పత్రాల ప్రకారం ఈ సర్వే నంబర్కు సంబంధించిన ఒక ప్రభుత్వ స్కెచ్లో మొత్తం సుమారు 2536.5 ఎకరాల ప్రభుత్వ భూమి చూపబడింది. అదే పత్రాలలో 204 ఎకరాలు హౌసింగ్ సొసైటీ కోసము ఖాళీ ప్రభుత్వ భూమిగా గుర్తించబడినట్లు కనిపిస్తోంది. ఆ హౌసింగ్ సొసైటీ పేరు హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ స్థానిక సంస్థల 4వ తరగతి ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్. ఇది కథ కొత్తది కాదు. దీని చరిత్ర చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మా వద్ద ఉన్న రికార్డుల ప్రకారం తహసీల్దార్ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్కు, అక్కడ నుండి CCLAకు, తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూమి కేటాయింపు ప్రతిపాదనలు పంపబడ్డాయి. 2009వ సంవత్సరంలో ఎంపవర్డ్ కమిటీ ఈ అంశాన్ని పరిశీలించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఆ తరువాత 15 మార్చి 2010న ప్రభుత్వం ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది. ఆ మెమోలో ముచ్చర్ల గ్రామంలోని సర్వే నంబర్ 288లోని 204 ఎకరాల భూమిని హైదరాబాద్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల 4వ తరగతి ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కోసం రిజర్వ్ చేయాలని, అలాగే కోర్టు కేసుల తుది ఫలితం వచ్చే వరకు ఈ భూమిని ఇతర ప్రయోజనాలకు ప్రతిపాదించవద్దని పేర్కొన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 2010వ సంవత్సరంలో కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్కు పంపిన లేఖలో కూడా ఈ భూమిని ఇతర ప్రయోజనాలకు ప్రతిపాదించవద్దని సూచించినట్లు మా వద్ద ఉన్న పత్రాలు చెబుతున్నాయి. అంటే ఆ సమయంలో ఈ భూమి ఒక ప్రత్యేక పరిశీలనలో ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కథలో రెండో మలుపు వస్తుంది. 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2015వ సంవత్సరంలో ప్రభుత్వము గ్రీన్ ఫార్మాసిటీ కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని గుర్తించింది. సాధారణంగా ప్రజలకు తెలిసిన సమాచారం ప్రకారం అనేక గ్రామాలను కలిపి సుమారు 11,000 ఎకరాల భూమిని TSIICకి హ్యాండ్ ఓవర్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. ఆ 11,000 ఎకరాల హ్యాండ్ ఓవర్లో ఈ 2536.5 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రత్యేకంగా ఎక్కడ ప్రస్తావించబడింది? మా వద్ద ఉన్న సమాచారం ప్రకారము స్పష్టమైన వివరాలు కనిపించడం లేదు. ఇంకా ఒక ముఖ్యమైన పత్రం 29 మే 2015వ సంవత్సరంలో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ మెమో. ఆ మెమోలో 2010 సంవత్సరంలో రిజర్వ్ చేసిన మెమోను రద్దు చేసినట్లు కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు రిజర్వ్ చేసిన భూమి తర్వాత రద్దు చేయబడింది. ఇక్కడే హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ కోర్టును ఆశ్రయించింది. మా వద్ద ఉన్న కేసు స్టేటస్ల ప్రకారం 2 రిట్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో ముఖ్యమైన కోణం ఉంది. ఇది కేవలం హౌసింగ్ సొసైటీ విషయం మాత్రమే కాదు. అక్కడ చాలామంది రైతులు సేద్యం చేస్తున్నారని, వారి కేసులు కూడా కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని స్థానికంగా సమాచారం తెలుస్తోంది. అయితే ఇన్ని న్యాయ వివాదాలు కొనసాగుతుండగా
అదే ప్రాంతాన్ని భవిష్యత్ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రోత్సహించడం ఎంతవరకు చట్టపరంగా సరైనది? ఇది మేము అడుగుతున్న ప్రజా ప్రయోజన ప్రశ్న. ఈ కథలో ఫైళ్లు మాత్రమే లేవు, ఉద్యోగుల కలలున్నాయి, రైతుల ఆందోళనలున్నాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న కుటుంబాలున్నాయి. భూమి గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి కూడా ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన అంశం, మ్యాప్లో కనిపిస్తున్న 2536.5 ఎకరాల ప్రభుత్వ భూమి ధరణి పోర్టల్లో స్పష్టంగా ఎక్కడా కనిపించడం లేదు. భూభారతి పోర్టల్లో కూడా పూర్తి వివరాలు కనిపించడం లేదని మా పరిశీలనలో బయటపడింది. అందుకే మేము అడుగుతున్న ప్రశ్నలు ఇవే. ఈ భూమి ప్రస్తుతము రికార్డు ఏమిటి? ఏ శాఖ ఆధీనంలో ఉంది? డిజిటల్ రికార్డుల్లో ఎందుకు స్పష్టంగా కనిపించడం లేదు? 2015 సంవత్సరం తర్వాత రికార్డుల్లో మార్పులు జరిగాయా? TSIICకి హ్యాండ్ ఓవర్ చేసిన భూమిలో ఇది ప్రత్యేకంగా గుర్తించబడిందా? ప్రజలకు పూర్తి భూ రికార్డులు విడుదల చేస్తారా? మేము మరోసారి స్పష్టంగా చెబుతున్నాం, ఈ వీడియోలో మేము ఎవరిని దోషిగా ప్రకటించడం లేదు. మేము చూపిస్తున్నది పత్రాలు, మేము చెబుతున్నది టైం లైన్, మేము అడుగుతున్నది ప్రశ్నలు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ భూముల గురించి ప్రశ్నించడం ప్రజల హక్కు. 204 ఎకరాలు రిజర్వ్ చేసినట్లు పత్రాలుంటే దాని తుది స్థితి ప్రజలకు తెలియాలి. 2536.5 ఎకరాల ప్రభుత్వ భూమి మ్యాప్లో ఉంటే దాని ప్రస్తుత రికార్డు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కోర్టు కేసులు పెండింగ్లో ఉంటే ఆ అంశంపై పూర్తి పారదర్శకత అవసరం. ఇది కేవలం ఒక హౌసింగ్ సొసైటీ పోరాటం కాదు, ఇది రికార్డుల పారదర్శకత కోసం ప్రశ్న, ఇది రైతుల భవిష్యత్తు కోసం ప్రశ్న, ఇది ప్రజా భూములపై ప్రజలకు సమాచారం ఇవ్వాలనే ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి, మ్యాప్లో భూమి ఉంది, ప్రభుత్వ మెమోలో రిజర్వ్ అయినట్టుంది, రద్దు మెమో కూడా ఉంది, కోర్టు కేసులు ఉన్నాయి, రైతులు ఉన్నారు, కానీ డిజిటల్ రికార్డుల్లో స్పష్టత లేదు. అయితే నిజం ఎక్కడ దాగి ఉంది? 204 ఎకరాలు రిజర్వ్ అయితే 2015 సంవత్సరంలో ఎందుకు రద్దు చేశారు? 2536.5 ఎకరాల ప్రభుత్వ భూమి డిజిటల్ రికార్డుల్లో ఎందుకు కనిపించడం లేదు? TSIICకి హ్యాండ్ ఓవర్ వివరాల్లో ఇది ఎక్కడుంది? కోర్టు కేసులు పెండింగ్లో ఉండగానే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అని ప్రచారం ఎంతవరకు చట్టబద్ధం? ప్రభుత్వము పూర్తి సర్వే రికార్డులు విడుదల చేయాలి. ధరణి, భూభారతి డిజిటల్ ఎంట్రీలను ప్రజలకు చూపాలి. TSIICకి హ్యాండ్ ఓవర్ మ్యాప్ను పబ్లిక్ చేయాలి. కోర్టు పెండింగ్ భూములపై స్పష్టమైన స్థితి ప్రకటించాలి. ప్రశ్నలైతే చాలా ఉన్నాయి, ఇప్పుడు సమాధానాలు రావాలి. మీ వద్ద ఈ భూమికి సంబంధించిన పహణీలు, షేత్వార్, FMB, టిప్పన్, కోర్ట్ ఆర్డర్లు, ధరణి లేదా భూభారతి స్క్రీన్ షాట్లు ఉంటే ద్రవిడియన్ న్యూస్ టీవీకి పంపండి. ఈ వీడియోను షేర్ చేయండి, ఎందుకంటే ప్రజాభూములపై ప్రజలకు సమాచారం ఉండాలి. నిజం బయటికి రావాలి, పూర్తి రికార్డులు ప్రజలకు అందుబాటులోకి రావాలి. నేను మీ సంపత్ కుమార్, ఇది ద్రవిడియన్ న్యూస్ టీవీ ఇన్వెస్టిగేషన్. ధన్యవాదాలు.